రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు సంవత్సరం మొత్తం ఎదురు చూసిన మహానాడు పండుగకి ఇక్కడికి విచ్చేసి వేదికలు అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఒక మనిషి ఆశయం మంచిదైతే నిస్వార్థంగా ప్రజల గురించి వేసే అడుగు విజయవంతంగా ఎంత దూరమైనా వెళ్తుందనడానికి ఉదాహరణ పెద్దలు పూజ్యులు నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పేలా ఆయన ఊపిరిపోసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు 40 సంవత్సరాలు దాటిన తెలుగువాడి గుండె చప్పుడుతో కలిసిపోయిన తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా విజయవంతంగా ముందుకు వెళ్తుందంటే ఆ పెద్ద ఆయన సంకల్ప బలం. ఇక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనే పదానికి అర్థం మార్చి అది ఒక అధికారం పదవి మాత్రం కాదు, ప్రజలకి మంచి చేసేలా మన రాష్ట్ర అభివృద్ధిని, పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచ స్థాయిలో నిలపడానికి 20 సంవత్సరాల ముందు కూడా ఆలోచించి ఒక విజనరీ నాయకుడిగా పేరు పొంది సీఎం అనే పదానికి కరెక్ట్గా అర్హతమైన వ్యక్తి సిబిఎన్ అనే పదం పేరు తెచ్చుకున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆటుపోట్లకు గురైన ఓడిన ప్రతిసారి రెట్టించిన బలంతో, రెట్టించిన ఉత్సాహంతో, మీ అందరి సహకారంతో పార్టీని విజయపదంలో నడిపించారు. ఇక్కడ టీడీపీ వెర్షన్ నెంబర్ 3.0 మన యువ నాయకుడు నారా లోకేష్ గారు వేలెత్తి చూపించిన ప్రతి ఒక్కరు నోరు మూసుకునే విధంగా ఈరోజు అన్నా అని అంటే అర్ధరాత్రి అయినా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ మరి 3వ తరానికి కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లగల బలమైన నాయకత్వం వచ్చిందని నమ్మకం కలిగిస్తూ ముందుకు వెళ్తున్నారు మన యువ నాయకులు నారా లోకేష్ గారు. ఇక ఒక రాష్ట్రం బాగుండాలన్నా, రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణం పెరగాలన్నా ఆ రాష్ట్రం కల్పించే మౌలిక సదుపాయాలు మరి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ మౌలిక సదుపాయాల మీద మాట్లాడే తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. ఒక విజనరీ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనలో పెద్ద పీట వీసేది ఎప్పుడు మౌలిక సదుపాయాలకే. ప్రజల సంక్షేమం, ప్రజలకు ఇచ్చిన హామీలను ముందుకు తీసుకువెళ్తూ కూడా ఆయన మౌలిక అభివృద్ధికి ముందు నుంచి పెద్ద పీట వేస్తూనే ఉన్నారు. అభివృద్ధి ఆలోచించి ఆయన వేసే ప్రతి అడుగు, ప్రతి ఆలోచన రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలపడం ఆయనకే. 20 సంవత్సరాల తర్వాత జరిగే అభివృద్ధిని కూడా ఆయన ఆలోచించి ముందడుగు వేస్తారన్న దానికి ఒక ఉదాహరణ ఈరోజు తెలంగాణలో ఉన్న హైదరాబాద్ నగరంలో చంద్రబాబు నాయుడు గారి సృష్టి అనేది చరిత్రలో కూడా చెరపలేని విధంగా మనందరికీ తెలుసు. ఒక విధంగా తెలంగాణ విడిపోయినప్పుడు హైదరాబాద్ అటు వెళ్ళిపోయిందని బాధ ఉన్నా ఆ హైదరాబాద్ నగరాన్ని సృష్టించిన సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోనే మనతోనే ఉన్నారని నమ్మకం. ఆయన పరిపాలనలో ఈరోజు 13 జిల్లాలు కానివ్వండి, 26 జిల్లాలు కానివ్వండి, ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ నగరంగా మన రాష్ట్రం అభివృద్ధితో పాటు ముందుకెళ్తున్న నమ్మకం ఈరోజు మనందరిలో ఆయన పరిపాలన కలిగిస్తూనే ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా అయినటి నుండి ఆయన తన శైలిలో ఇటు సంక్షేమ పథకాలు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ అదేవిధంగా గత 5 సంవత్సరాలు ఏ అభివృద్ధినైతే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి వైసీపీ పార్టీ గాలి కొదిలేసిందో ఒక్క సంవత్సరం కాలంలోనే ప్రజలకి అభివృద్ధిని, ఆ 5 సంవత్సరాల నష్టాన్ని పూర్తి చేస్తూ అభివృద్ధి అన్నది కళ్ళకు కనిపించేలా ముందుకు తీసుకువెళ్తూనే ఉన్నారు. ఈరోజు ఆ ప్రభుత్వంలోని గాలి కొదిలేసిన మౌలిక సదుపాయాలు లాంటి రోడ్లు కానీ, అలాగే ఇతరత్ర ఎయిర్పోర్ట్లు కానీ, నౌకాశ్రయాలు కానీ మరిన్ని ఈరోజు ఎంతోమంది నాయకుల సహకారంతో, కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజలకి ఇటు నోరు పారేసుకుంటున్న ప్రతిపక్షాల్లో కూడా కళ్ళకు కనిపించేలా మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. ఈరోజు రోడ్లు గత సంవత్సర కాలంలో అభివృద్ధిలో పెద్ద పీట వేసినది ఏదన్నా ఉంటే ఈరోజు రోడ్లు. శ్రీకాకుళం జిల్లాలో పలాస లాంటి నియోజకవర్గంలో కూడా గత 6 నెలల్లో దాదాపు 130 కోట్లతోని ఎన్ఆర్జీఎస్ రోడ్లు ప్రతి మండలానికి వేశామంటే మొన్న సంక్రాంతి పండుగకు వచ్చిన ప్రతి ఒక్క సోదరులు, ప్రతి ఒక్క పలాస నియోజక కార్యకర్తలు, ముఖ్యంగా
ఆ మార్పుని గమనించారంటే అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో చేస్తున్నది మన ఒక్కరికే సాధ్యమవుతుంది. అదేవిధంగా పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అంటే వలసల జిల్లాగా పేరు పొందింది. శ్రీకాకుళం జిల్లా తలరాతని మార్చడానికి 2014-19లోనే టెక్కల్లోని బామనపాడులో మూలపోటు పోటీకి శంకుస్థాపన సంకల్పం చేసింది మన చంద్రబాబు నాయుడు గారు. గత 5 సంవత్సరాలు దాన్ని గాలి కొదిలేసిన మళ్ళీ మన ప్రభుత్వంలో మన పాలనలో శరవేగంగా ముందుకు వెళుతూ వలసల జిల్లాగా ఉన్న శ్రీకాకుళం జిల్లాని రేపు ఉదయం అక్కడే ఉద్యోగాలు అక్కడ యువతకి ఇచ్చే విధంగా ముందుకి వాళ్ళకి నమ్మకం ఇచ్చే విధంగా ముందుకు వెళ్తున్నాం. అలాగే ఎవరు ఊహించారు శ్రీకాకుళం జిల్లాలో పలాస అనే నియోజకవర్గంలో ఒక ఎయిర్పోర్ట్ వస్తుందని? ఈరోజు ఒక పలాసనే కాదు, పలాసలోని, కర్నూలులోని, ఈరోజు ప్రతి దగ్గర కుప్పంలోని, నెల్లూరులోని, అలాగే గోదావరి జిల్లాల్లోని ఎయిర్పోర్ట్లు కూడా మన కళ్ళకి సాకారం జరిగే విధంగా ముందుకు వెళ్తున్నాయి. ఇక నౌకాశ్రయాలు, గత పరిపాలనలో అభివృద్ధి అంటే కొబ్బరికాయ కొట్టి మీట నొక్కడం అనుకునే వాళ్ళు, ఒక బటన్ నొక్కితే అభివృద్ధి జరిగిపోయిందని చెప్పడానికి వాళ్ళకి ఇచ్చిన పేపర్ల ద్వారా, వాళ్ళ ఛానల్స్ ద్వారా ఎన్నో గాలి మాటలు, అబద్ధపు కబుర్లు. ఈరోజు అభివృద్ధి అంటే బటన్ నొక్కడంలోనో కొబ్బరికాయ కొట్టడంలోనో కాదు. అభివృద్ధి అంటే కళ్ళకి కనిపించేలా సంవత్సర కాలంలో చేస్తూ 5 సంవత్సరాల నష్టాన్ని పూడ్చుకొని మనం ముందుకెళ్లే విధంగా వెళ్తున్నాం. సార్, ఏ యువతకైతే తెలుగుదేశం పార్టీ దగ్గర కావాలనుకుందో పార్టీ తరపున జర్మనీకి మినీ మహానాడులోని అటెండ్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన వారిలో దాదాపు 80% మంది యువత సార్. ముఖ్యంగా చాలా గర్వపడిన విషయం ఏంటంటే అక్కడికి వచ్చిన విద్యార్థులందరూ 2014-19 మధ్యన అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా అక్కడికి వెళ్ళిన వాళ్ళే. ఈరోజు అక్కడ ఉన్న వ్యక్తుల్లో 8 మంది విద్యార్థులు ఆ రోజు మాట్లాడారు. అందులో ఒక వ్యక్తి కడప జిల్లా రైల్వే కోడూరు. ఆ అబ్బాయి చెప్పింది, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఒక సామాన్య రైతు కుటుంబంలోని ఉన్న నేను ఈరోజు జర్మనీ వచ్చి అంబేద్కర్ విద్య ద్వారా నా చదువు పూర్తి చేసుకున్నాను. ఈరోజు ఇక్కడ ఉద్యోగం తెచ్చుకొని వివాహం చేసుకొని నా భార్యతో సహా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నానని ఒక సాధారణమైన విద్యార్థులు కలలో కూడా ఊహించని విధంగా ఈరోజు విదేశాలు వెళ్ళి వాళ్ళు జీవితంలో స్థిరపడి 10 మందికి ఆదర్శంగా నిలిపించేలా చేసిన మీకు వాళ్ళు జర్మనీ తరపున కృతజ్ఞతలు తెలిపారు సార్. నిజంగా చాలా గర్వంగా అనిపించింది. మన పథకాలు మనం చెప్పుకోవడం కాదు, ఆ పథకాలు తీసుకున్న వాళ్ళు ఈరోజు గర్వంగా ఇతర దేశాల గడ్డ మీద మన తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఈ విధంగా అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే గత 5 సంవత్సరాల్లో ఒక చీడ లాంటి ఒక దుస్వప్నం మనం ఎదుర్కొన్నాం. మళ్ళీ కరోనా కన్నా భయంకరమైన ఆ పార్టీ రాకూడదంటే ఈరోజు 75 సంవత్సరాల వయసులో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన పడుతున్న కష్టానికి మనందరం ఇవ్వాల్సింది ఆయన మీద నమ్మకం, ఆయనకి సహకారం. ఈరోజు ప్రపంచంలో ప్రతి తెలుగువాడు చూస్తున్నాడు. వచ్చే 5 సంవత్సరాల్లో మళ్ళీ మేము ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఉంటే నమ్మకం ఉంది. 5 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చి బ్రతకాలంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండాలనే నమ్మకంతో వాళ్ళందరూ ఉన్నారు. వారందరికీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలోని ఎన్నో రకాలుగా కంపెనీలు పెట్టడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగించాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మనందరం సహకారం ఇవ్వాల్సిందే. 5 సంవత్సరాల కష్టాన్ని 1 సంవత్సరంలో రూపుమాపి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఊపిరి పోసుకుంటుందనే విధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి, ఇతర పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కడప గడ్డ మీద జరుగుతున్న ఈ మహానాడులో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుల గారికి, ఇతర పెద్దలకి కూడా పేరు పేరున నా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై మహానాడు. ధన్యవాదాలక్క. ఇప్పుడు రహదారులు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్ల అభివృద్ధి మీద మాట్లాడాల్సిందిగా పత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ IAS, PAS మెంబర్ అయినటువంటి శ్రీ రామాంజనేయులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. స్వర్గీయ నందమూరి తారక